తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విపక్షాలకు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు. సోనియా గాంధీ పుట్టినరోజున తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ నిర్వహిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం సోనియా గాంధీ వల్ల ఏర్పాటైందని తెలంగాణ ప్రజలంతా భావిస్తున్నారు. పార్టీలకు అతీతంగా ఆమెపై అభిమానం ఉంది. దీన్ని అస్త్రంగా మార్చుకున్న రేవంత్ తెలంగాణ తల్లి దినోత్సవంగా డిసెంబర్ 9ని ప్రకటించారు. సోనియా విషయంలో విపక్షాలు కూడా వ్యతిరేకించే అవకాశం లేకుండా పోయింది. సోనియా వల్లే తెలంగాణ కల సాకారమైందని గతంలో కేసీఆర్ కూడా ప్రకటించారు. దీంతో సోనియాపై ఆరోపణలు చేయడానికి బీఆర్ఎస్ నేతలు ముందుకు వచ్చే పరిస్థితి లేదు. రేవంత్ మార్క్ రాజకీయంపై రాజకీయ వర్గాల్లోనూ చర్చ సాగుతోంది. రైట్, ఇక రేవంత్ మార్క్ రాజకీయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్, వైశాలి శివ, మనం చూస్తున్నాం అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు నుంచి మొదలైనటువంటి పరిస్థితి. అయితే చాలా ఆసక్తికరమైనటువంటి విషయం, కొద్దిసేపు మాట్లాడిన తర్వాత సభ వాయిదా పడుతుంది అని అనుకుంటున్న విషయంలో రేవంత్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టుగానే అర్థమవుతుంది. ఎందుకంటే ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా ఉదయం పూట రావడం, లోపలికి టీషర్ట్లతో రావడంతో వాళ్ళని అనుమతించకపోవడం, వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ నిరసన కార్యక్రమాలు చేస్తున్న సమయంలో దీని కంటిన్యూషన్ గా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజెంట్ రేవంత్ రెడ్డి సర్కార్ అసెంబ్లీలో చాలా చాకచక్యంగా అందరితో మాట్లాడించే ప్రయత్నం చేస్తుంది. సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా ఆమెకు కృతజ్ఞతలు చెప్పే ప్రయత్నం చేయడం, అదేవిధంగా ఈ రోజు తెలంగాణ తల్లి విగ్రహం కూడా ఈ రోజు సాయంత్రం అంబేద్కర్ సచివాలయంలో 6:05 ప్రారంభోత్సవం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ రోజు తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, అదే సమయంలో ఆమెకున్నటువంటి ప్రాశస్త్యం ఏంటి, తెలంగాణ వందలాది మంది చనిపోయినటువంటి నేపథ్యంలో పోరాటంలో మలిదశ ఉద్యమంలో కావచ్చు, దాని తర్వాత కావచ్చు, దాన్ని ఖచ్చితంగా గుర్తుగా అన్ని గ్రహించి సోనియా గాంధీ తెలంగాణను తెచ్చిచ్చింది. ఒక రాష్ట్రం నష్టపోయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కోసం ఖచ్చితంగా కూడా తెలంగాణ ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో నిర్ణయం తీసుకుందని కూడా సభికులందరూ కూడా ఈరోజు సభలో మాట్లాడించే ప్రయత్నం చేశారు. దీంట్లో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సక్సెస్ అయినా చెప్పొచ్చు. ఇదంతా ఒక మాస్టర్ స్ట్రోక్ ఇచ్చినట్టుగానే అర్థమవుతుంది విపక్షాలకు. బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా ఉదయం ఎవరు కూడా సభకు రాకుండానే వెళ్ళిపోయినప్పటికీ కూడా వాళ్ళు మాక్ అసెంబ్లీ పేరుతో తెలంగాణ భవన్ లో కొంత వాళ్ళు వ్యూహాత్మకంగా మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా అక్కడ మొత్తం సభను కంటిన్యూ చేస్తుండడం వల్ల ఖచ్చితంగా అందరి ఎమ్మెల్యేలు ఒక విపక్షాల సంబంధించిన దాంట్లో బీజేపీ వాళ్ళకు కూడా అవకాశాలు ఇస్తూ, పక్క తోటి కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరితో మాట్లాడిస్తూ, మంత్రులందరితో కూడా మాట్లాడిస్తూ చాలా వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డి వివరించారు. తెలంగాణ ఎందుకోసం రావాల్సి వచ్చింది, తెలంగాణ తల్లిని మనం గతంలో 10 ఏళ్ల నుంచి ఎందుకు చూడలేదు, ఎందుకంటే అధికారికంగా 10 ఏళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహం ఎక్కడ కూడా నెలకొల్పలేదు. గతంలో రాష్ట్రం ఏర్పడక ముందు ఉన్నటువంటి విగ్రహాన్ని తెలంగాణ తల్లి అని చెప్పే ప్రయత్నం చేశారు తప్ప ఎక్కడ కూడా అలాంటి కృతజ్ఞత భావం చూపించలేదని కూడా చెప్పారు. ఒక పక్క సోనియా గాంధీ చాలా ఆమె కాళ్ళు మొక్కినా కూడా దండం తప్పేం లేదని గతంలో కేసీఆర్ అనడం, అంతేకాకుండా సీక్రెట్ గా కూడా తెలంగాణ సోనియా గాంధీని కాలు మొక్కారని కూడా ఇప్పటికే సభలో కూడా అంతగా రేవంత్ రెడ్డి కూడా పలు సందర్భాల్లో చెప్పే ప్రయత్నం చేశారు. అందుకని ఏనాడు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా కేసీఆర్ కూడా ఏనాడు కూడా సోనియా గాంధీని విమర్శించినటువంటి దాఖలాలు కాబట్టి ఖచ్చితంగా ఇదే అస్త్రాన్ని ఉపయోగించుకొని డిసెంబర్ 9 నాడే తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు అన్ని ప్రయత్నాలు చేశారు. అందుకనే ఈ రోజు డిసెంబర్ 7న రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. డిసెంబర్ 9న తెలంగాణ సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దానికి అందరూ కూడా రావాలని విపక్షాలను కోరారు. స్వయంగా కేసీఆర్ దగ్గర కూడా వెళ్ళి ఒక పొన్నం ప్రభాకర్ ని మంత్రిని పంపించడం జరిగింది. ఇట్లా ఎక్కడ కూడా ఒక శత్రువు అనిపించుకోకుండానే ఎక్కడ కూడా విమర్శలకు పాల్గొకుండా రేవంత్ రెడ్డి చాలా చాకచక్యంగా వరించారని చెప్పొచ్చు. అందుకనే కేసీఆర్ కి చెప్పడం వల్ల ఆయన రాలేకపోతున్నారు ఈ సాయంత్రం ప్రోగ్రామ్ కు. అయినప్పటికీ కూడా ఖచ్చితంగా అందరికీ చెప్పి శభాష్ చెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది, అంటే 4 కోట్ల ప్రజలు ఆకాంక్ష అనేటువంటి ఉద్దేశాన్ని కూడా చెప్పడం జరిగింది. కాసేపటి క్రితం కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, అందరూ కూడా సభలో మాట్లాడారు. కొంతమంది ఇంకా కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. సోనియా గాంధీ ఏ రకంగా త్యాగాలు చేసింది, వాళ్ళ కుటుంబం ఏ రకంగా త్యాగాలు చేసింది, ఖచ్చితంగా తెలంగాణ ఎందుకు ఆమె ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అన్నటువంటి నేపథ్యాన్ని మొత్తం చెప్పుకుంటూ సభలో చెప్పారు. ముఖ్యంగా కేసీఆర్ ఏ రకంగా నమ్మక ద్రోహం చేశారు అనే విషయం కూడా కోమటిరెడ్డి చిట్చాట్లో కూడా మాట్లాడినారు. ఖచ్చితంగా డిసెంబర్ 9ని ఇక్కడి నుంచి కంటిన్యూగా ఎస్పీ ఆఫీస్ లో కావచ్చు, కలెక్టర్ ఆఫీస్ లో కావచ్చు, సెక్రటరియట్ లో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడి నుంచి డిసెంబర్ 9ని ఖచ్చితంగా కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఒక డేగా మార్చాలన్నటువంటి ఆలోచన కూడా చేస్తున్నట్టు కూడా సభలో మాట్లాడడం జరిగింది.
కాసేపు క్రితం రేవంత్ రెడ్డి కూడా సభలో మాట్లాడారు. మొత్తం కూడా ఈ నేపథ్యం మొత్తం వివరించడం జరిగింది. ఎందుకోసం తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సి వచ్చింది, గతంలో ఎందుకు మర్చిపోయారు, టీఎస్ ని టీజీగా ఎలా మార్చాల్సిన పరిస్థితి వచ్చింది, అదేవిధంగా రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు ఏంటి, కేవలం దొరల తెలంగాణగా మార్చినటువంటి వాళ్ళు ఆ రోజు కట్టుబొట్టు కూడా ఎవరు కూడా తెలంగాణ ఆడపడుచులకు కానీ అక్క జిల్లాలకు కానీ కూలినటువంటి దాగా తెలంగాణ తల్లి విగ్రహం లేదు. అందుకనే మేము అందరూ శబాష్ అనిపించుకునేలాగా తెలంగాణ తల్లిని పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని కూడా రేవంత్ రెడ్డి చెప్పే ప్రయత్నం చేశారు. అందుకని ఇవన్నీ కూడా చూస్తుంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి విపక్షాలకు ఒక మాస్టర్ స్ట్రోక్ ఇచ్చినట్టుగానే అర్థమవుతుంది. కనుక సోనియా గాంధీ విషయంలో కానీ అదేవిధంగా ఎక్కడ కూడా తగ్గకుండా ఖచ్చితంగా ఆమెను మెచ్చుకునేలాగా కూడా బీజేపీ నేతలు కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆనాడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందన్నటువంటి ఇండైరెక్ట్ గా వాళ్ళు మాట్లాడే ప్రయత్నం కూడా చేశారు. అందుకనే సోనియా గాంధీ జన్మదినం నాడే డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహానికి ఏర్పాటుకు అయితే నరేందర్, అసలు అసెంబ్లీ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనే ప్రతిపాదన రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్న సందర్భంగా బీఆర్ఎస్ తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్ కదా. ఏంటి బీఆర్ఎస్ తీసుకొచ్చినట్టు అంటే కాంగ్రెస్ ను కార్నర్ చేయబోయి బీఆర్ఎస్ కొంత కార్నర్ అయ్యింది అనుకోవచ్చు ఈ మొత్తం వ్యవహారంలో? ఖచ్చితంగా ఈ రోజు చాలా వ్యూహాత్మకంగా అడుగులేయాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిన్న ఎల్పీ సమావేశంలో కూడా ఆయన చెప్పారు. ఎవరెవరు ఏం మాట్లాడాలి, మొదటి రోజే వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అన్నటువంటి వ్యూహాత్మకంగా చెప్పి పంపించారు. కానీ ఈ రోజు కొంత సభల లోపలికి వచ్చి కొంత గందరగోళం సృష్టించి తెలంగాణ తల్లి ఎందుకు విగ్రహం పెట్టాలి, ఆల్రెడీ ఒక తెలంగాణ తల్లి ఉంది కదా, ఎవరి ఇయర్ ఇట్లా ప్రభుత్వాలు మారినప్పుడు ఎట్లా మారుస్తారన్న విషయం మాట్లాడే అవకాశం ఉండేది. కానీ ఈ అవకాశాన్ని చేజార్చుకున్నట్టుగానే మనం చూడాలి. బట్ వాళ్ళ వర్షంలో మాత్రం టీషర్ట్లు అందరూ వేసుకొని వచ్చి ఆదాని రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటే అన్నటువంటి సంకేతాన్ని పంపించేందుకు టీషర్ట్లు వేసుకునే ప్రయత్నం చేశారు. బయట గలాట సృష్టించారు, గన్ పార్క్ దగ్గర నుంచి పెద్ద ఎత్తున సృష్టించారని కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నారు. బట్ ఏదైనప్పుడు కూడా వాళ్ళ సభ లోపలికి రాకుండానే బయట అరెస్ట్ అయ్యి ఇంటికి భవన్కి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. బట్ అందుకనే ఇక్కడ ఒక బీజేపీని తో మైకి ఇవ్వడం ద్వారా వాళ్ళతో కూడా శబాష్ అనిపించుకుంటూనే అటు మంత్రులు కానీ కాంగ్రెస్ సంబంధించినటువంటి సభ్యులు కానీ అందరూ కూడా తెలంగాణ తల్లి ప్రాశస్త్యం, అదేవిధంగా ఎందుకు ఏర్పాటు చేయడం, కట్టుబొట్టు విషయాలు కావచ్చు, తెలంగాణ తెచ్చినటువంటి సోనియా గాంధీ విషయం కావచ్చు, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏ రకంగా నడుస్తుంది, ఎలాంటి సంక్షేమ పథకాల అమల్లో ఉన్నాయన్నట్టు అన్ని విషయాలు కూడా చెప్పుకున్నటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకొచ్చింది. అందుకనే మొదటి రోజే ఖచ్చితంగా ఒక సక్సెస్ ఫార్ములాను రేవంత్ రెడ్డి ముందుకు తీసుకెళ్ళినట్టుగా అర్థమవుతుంది. శివ, అలాగే ప్రస్తుతం రేవంత్ చాతుర్యం లేదంటే రాజకీయ నైపుణ్యాన్ని గురించి చర్చ తీవ్రంగా నడుస్తున్నటువంటి పరిస్థితి కదా నరేందర్. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాట్లు ఎక్కువగా ఉంటాయి. వారందరినీ కూడా ఏకతాటిగా ప్రభుత్వం ఏడాది అయినా కూడా ఎవరు వ్యతిరేకంగా మాట్లాడకుండా తీసుకెళ్తూ ఉండడం, మరోపక్క విపక్షాలకు ఈ రకమైనటువంటి స్ట్రోక్స్ ఇస్తూ ఉండడం, ఏ రకంగా చూసుకోవచ్చు రేవంత్ రాజకీయాన్ని? ఖచ్చితంగా రేవంత్ సర్కారు గడిచిన ఏడాదిగా మనం చూసాం చాలా వ్యూహాత్మకంగా అడుగులేసి వచ్చింది. 6 గ్యారంటీల్ని అమలు చేసి కొంతవరకు సక్సెస్ అయినట్టు చూడాలి. తెలంగాణ ముఖ్యంగా ఏదైతే పథకాలు ఉన్నాయో పథకాల కంటే కూడా టీఎస్ ని టీజీగా మార్చి తన మార్పులు చూపుతున్నాడు. అదేవిధంగా తెలంగాణ తల్లి గతంలో అధికారికంగా లేకపోవడాన్ని గుర్తించి అధికారికంగా సభలోనే ముఖ్యంగా సెక్రటరియట్ నడి మధ్యలోనే పెట్టడం అనేది అక్కడ సక్సెస్ అయినగా మనం చూడాలి. అదేవిధంగా ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఆయన మాట్లాడే విధానం కావచ్చు, అదేవిధంగా ఇట్లా మొత్తం తెలంగాణకు సంబంధించినటువంటి దాన్ని టీఎస్ నుంచి టీజీగా మార్చే విషయాలు కావచ్చు, ఇట్లా అన్ని విషయాల్లో ఆయన కొంత సక్సెస్ అయినట్టుగా మనం చూడాలి. అదేవిధంగా విపక్షాల నుంచి కొంత వాళ్ళతో మాట్లాడుతూనే వాళ్ళ శబాష్ అనిపించుకునేలాగా తయారు చేయడం, అదేవిధంగా మంత్రులు కూడా ఎక్కడ కూడా ఆయనకు దూరమయ్యే ప్రయత్నం చేసుకోలేదు. ఒక కోమటిరెడ్డి గత ప్రభుత్వం రాజశేఖర రెడ్డితోనే ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ ఇప్పుడు ఈ రోజు రేవంత్ రెడ్డితో సఖ్యతగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి, ఉత్తమ్ కుమార్ రెడ్డి సఖ్యతగా వ్యవహరిస్తున్నారు. నల్లగొండ రాజకీయాలు అందరికీ తెలిసింది. అదేవిధంగా జానారెడ్డి ఆల్రెడీ కుటుంబ సభ్యులతో ఆయన మమేకం అయిపోయి అక్కడ ఇక్కడ ఇబ్బందులు కాకుండా, అదేవిధంగా ఇట్లా చాలా మంది దామోదర్ రాజ్యంలో కావచ్చు మిగతా నేతలందరూ కూడా సీనియర్సే అయినప్పుడు కూడా ఈ రోజు రేవంత్ రెడ్డికి ఎదిరించే పరిస్థితి ప్రభుత్వంలో లేదు. కనుక అందరి మన్నలను పొందుతూ ఏడాది పాలన సక్సెస్ గా ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి, విపక్షాలకు మాస్టర్ స్ట్రోక్ ఇస్తూ ఖచ్చితంగా మిగతా వాళ్ళకు సెల్ఫ్ గోల్ గానే వాళ్లకు ఇచ్చినటువంటి పరిస్థితి మనకు అర్థం చేసుకోవాలి. ఈ శీతాకాల సమావేశాలు మరికొన్ని రోజులు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా రాను విపక్షాలకు మరింతగా చుక్కలు చూపించే అవకాశం అయితే కనిపిస్తోంది. ఓకే నరేంద్ర, థ్యాంక్ యూ.